హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఎండు రొయ్యలు కూర చేయబోతున్నానండి. కావాల్సినయి చూసారా? మనము రొయ్యలు ఒలుచుకుంటే తోకలు, తలకాయలు ఇయన్నీ వేస్టేజ్ అండి. చూడు ఎంతొచ్చింది ఇదంతా. ఇదంతా పనికిరాదండి. ఇంక మనము శుభ్రం చేసుకున్నాం నీట్‌గా ఇలా ఒలుచుకోవాలి. తోకలు, తలకాయలు పోతే ఇలా ఉంటదండి రొయ్యలు. మీరెప్పుడైనా అలాగే ఒలుచుకోండి. డైరెక్ట్‌గానేసుకుంటే అవి ముల్లులు, ముల్లులు అట్లనే ఉంటాయి. నేను 2 కట్టల గోంగూర తీసుకున్నానండి. ఈరోజు ఎండు రొయ్యలు గోంగూర చేస్తానండి. నీట్‌గా ఒలుచుకొని శుభ్రం చేసి పెట్టుకున్నానండి గోంగూర. ఆయిల్ ఏస్తున్నాను. పెద్ద సైజు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నానండి. నీట్‌గా కడిగి పెట్టాను. ఎండు రొయ్యలు గోంగూర ఇలా ఉడకబెట్టుకొని బౌల్లోకి తీసి పెట్టుకున్నానండి. ఉప్పేసి కొంచెం ఉడకబెట్టుకొని స్నాక్ చేశాను. 3 టమాటాలు. అదే మనం గోంగూర వేస్తున్నాం కాబట్టి కొంచెం చింతపండు తీసుకున్నానండి. ఉల్లిపాయలు వేద్దామండి. సరే బాగా వేగిపోయినాయి ఉల్లిపాయలు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. చెప్పాను కదండి రోజు ఒక లాంగ్ వీడియో పెడతానని. మన మెత్తాల కూర పెట్టాను చూడండి. పచ్చివాసన పోయిందండి. కడిగి పెట్టిన ఎండు రొయ్యలు వేసేద్దాం. సన్నమంట మీద బాగా కొంచెం ఇట్లా నూనెలో ఉడకనిద్దామండి. రొయ్యలు మంచిగా ఫ్లేవర్ వస్తుంది. కారం, పసుపు, కొంచెం కల్లుప్పు వేసి బాగా ఉప్పు కారంలో ఇలా ఉడకాలండి. అలా కాకుండా పచ్చి డైరెక్ట్ కడిగి వేసామనుకో కొంచెం స్మెల్ వస్తుందండి కర్రీ తినేటప్పుడు. 3 టమాటాలండి సన్న కట్ చేసాను ముక్కలు. కరివేపాకు ఒక 5 నిమిషాలు సిమ్లో బాగా ఉడకనిద్దామండి. చూద్దామండి. బాగా ఉడుకుతుంది చూడండి. గోంగూర అండి. గోంగూర తీసి పెట్టాం కదా మనము. గోంగూర వేసేద్దాం. ఎప్పుడైనా మీరు గోంగూర ఇలా విడిగా ఉడకబెట్టుకొని ఇలా పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకోండి. డైరెక్ట్ వేస్తే ఆకులు ఉంటాయండి. కొంచెం మనం చింతపండు నానబెట్టాం కదా, చింతపండు ఎక్కువ వేయమండి. ఎందుకంటే గోంగూర వేసాం కదా సరిపోద్ది. తెల్లగడ్డ అండి పచ్చ దంచుకున్నాము. మంచి ఫ్లేవర్ కోసం అండి. కొంచెం వాటర్ పోసేద్దామండి. కుక్కర్ విజిల్ పెట్టేస్తాం. 3 విజిల్ రానిద్దామండి. తర్వాత తీద్దాం. చూద్దామండి. చూసారు కదా, కొంచెం కొత్తిమీర వేద్దాం. ధనియాల పొడి అండి 1 స్పూను. ఇప్పుడు సిమ్లో పెట్టి 5 నిమిషాలు మనము కుక్ చేసుకుందామండి. బాగా మంచి ఫ్లేవర్ వస్తుంది. అంతే అండి. ఇప్పుడు బాగా ఉడకనిద్దాము. చూసారా, గుమ్మలాడే గోంగూర ఎండు రొయ్యలండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఇంకా 5 నిమిషాలు కుక్ చేద్దామండి. చూడండి, ఆయిల్ అంతా పైకి వచ్చేసిందండి. కర్రీ అయిపోయింది చూడండి. ఎప్పుడైనా ఇలా కుక్కర్లో చేసుకోండి, చాలా బాగుంటుందండి. మొత్తం ఇట్లా ఉడికిపోద్ది. అదే మనం కడాయిలో ఉడకబెట్టుకున్నాం కొంచెం లేట్ అవుద్ది. అంతే చూడండి, ఇలా ఉండాలి. ఇప్పుడు మనము సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామండి. చూసారండి, గోంగూర ఎండు రొయ్యలండి. గుమ్మలాడిపోతుంది. గోంగూర వేసుకున్నాం కదండి, ఎండు రొయ్యలు, గోంగూర, ఉల్లిపాయలు కదండి. ఇలా నిమ్మకాయ ఇలా పిండుకొని చూసారు కదా, ఇలా రొయ్యలు వేసుకొని నిమ్మకాయ ఉల్లిపాయ వేసుకొని తినాలండి. వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? డన్.